టీఎంసీ విజయాన్ని పాల పొంగుతో పోలుస్తున్న వారికి మీరు ఇచ్చే సమాధానం? మేము తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. పాల పొంగ ఇది నిజంగా పెరుగైతుందా తోడుకుంటుందా అనేది ఇప్పుడు చూసిర్రు. దుబ్బాకలో గెలిస్తే గట్లే మాట్లాడిరు, భాగ్యనగరంలో గెలిస్తే గట్లే మాట్లాడుతుర్రు. రేపు నాగార్జున సాగర్ ఓడిపోయిన తర్వాత ఆడ బుద్ధుని విగ్రహం పెడతా అన్నాడు, 150 అడుగుంది, పెట్టలేదు. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెడతా అన్నాడు, అది కూడా పెట్టలేదు. అందరినీ తీసుకుపోయి దాటి కింద పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరున్న ఒక స్ట్రాటజీకి ఎదురు స్ట్రాటజీగా మీ కార్పొరేట్ లాక్కునే ప్రయత్నం ఒకవేళ చేస్తే మీరు ఎలా ఉండబోతుంది మీ ప్లాన్? నేను చెప్పిన కదా, మా కార్పొరేటర్లు ఒక్కరిని తీసుకుపోతే వాళ్ళ ఎమ్మెల్యేని 10 మందిని తెచ్చుకుంటాం మేము, మాకు అంత చేతన అవుతుంది. అంటే దుబ్బాక గెలుపు కేవలం రఘునందన్ రావు వ్యక్తిగతంగానే చూసాం తప్ప పార్టీ పరంగా చూడలేదని చాలా మంది వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ రావు వేరు, భారతీయ జనతా పార్టీ వేరని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ భ్రమ, నేనేం చేయలేను. రఘునందన్ రావుని భారతీయ జనతా పార్టీని విడదీసి చూడొద్దని అప్పీల్ చేస్తున్నాను. సో నాగార్జున సాగర్ ఎలా ఉండబోతుంది సార్? గెలుస్తాం, ఏముంది అందులో. అల్లుడు ఆడపోయిండు, కొడుకు ఈడపోయిండు, ఆడ ముసలోని పంపిస్తాం, ఇంకా దాంట్లో కొత్తగా ఏముంటుంది. ఇంకా ఎలక్షన్ ఏదైనా మేమే గెలుస్తాం, ఎలక్షన్ ఏదైనా మేమే గెలుస్తాం తల్లి, మీకు డౌట్ ఎందుకు? ఇంకా సో కేవలం అంటే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైనా వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది చేస్తున్నారు, కేవలం ఎమోషన్స్ని రెచ్చగొట్టి పోలరైజ్డ్ పాలిటిక్స్ చేసే ఇలా వీళ్ళు నెగ్గుకొస్తారు, కానీ అది ఎంతో కాలం ఉండదని అంటున్నారు. తెలంగాణ కోసం ఉద్యమం జరిపినప్పుడు ఎమోషన్స్ని రెచ్చగొట్టలేదా? యూనివర్సిటీ పిల్లలు 1200 మందిని చంపలేదా? శంకరమ్మకి ఎమ్మెల్సీ సీఏ సూరత్ లేనివాడు వచ్చి మమ్మల్ని ఎమోషన్స్ గురించి మాట్లాడతాడా? మేము కార్యకర్తల్ని గౌరవిస్తాం, గుర్తిస్తాం, బీఫామ్లు ఇస్తాం, గెలిపించుకుంటాం. నువ్వేం చేసినావు? 1200 కుటుంబాల్లో ఒక్క కుటుంబానికి తీసుకొచ్చి కార్పొరేటర్ ఇచ్చినావా? ఒకళ్ళని ఎమ్మెల్సీ చేసినావా? ఒకళ్ళని రాజ్యసభకు పంపించినవా? నీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది? ప్రాంతం మీద నీకు ఎమోషన్ ఉంటే ఇంకో దాని మీద ఇంకొకరికి ఎమోషన్ ఉంటుంది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? నువ్వు చేస్తే రాజకీయం, నేను చేస్తే ఇంకోటా? బరాబర్ చేస్తాం, బరాబర్ చేస్తాం అంటున్నా, మళ్ళీ చెప్తున్నాం, బరాబర్ చేస్తాం. 4 సీట్ల నుంచి 47కి వెళ్ళారు కదా. సో ఇది 273 కాదు అది మీరు ఊహించారా? దీన్ని ఎక్కువ ఊహించినాం మేము, ఇంకెక్కువ వస్తాయని ఊహించినాం. ఒంటరిగానే మేయర్ అవుతామని అనుకున్నాం, త్రుటిలో తప్పింది. చాలా సీట్లు 100, 200, 500తో ఓడిపోయినాం. ఇంకొంచెం మాకు సమయం దొరుకుంటే బరాబరి భాగ్యనగరం మీద కాషాయ జెండా ఎగరేసేటోళ్ళం. త్రుటిలో మేయర్ పీఠం తప్పినందుకు బాధగా ఉందా? భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలిస్తే వంగిపోయి, ఓడిపోతే ఏడ్చి ప్రగతి భవన్కో ఫామ్ హౌస్కో దుప్పటి పడుకునేటోళ్ళు కాదు వీళ్ళు. రోజు పోరాడుతూనే ఉంటాం, రోజు ప్రజలలోనే ఉంటాం. దానికి సజీవ తార్కాణం చాలా మంది ఉన్నారు మా నాయకులు, పోరాడుతూనే ఉన్నాం. దానికి అందులో ఒక సాక్ష్యం నేను కూడా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఏలి చేసినా గేలన చేసినా దుబ్బాకల బీజేపీ గెలుస్తుందా అన్నా గెలిచి చూపెట్టినాం కదా. అది మా స్పిరిట్, అది మా పోరాట పంత. అది వివేకానంద గారు చెప్పినట్టు మృత్యువుతోటైనా శత్రువుతోటైనా చివరి దాకా పోరాడమే మా నైజం, అదే మమ్మల్ని నిలబెడుతుంది. చాప కింద నీరులాగా ఎగుసుకుంటూ వస్తున్నారు. సో మీ విజయానికి, అంటే ఇంత అద్భుత విజయానికి ముఖ్యంగా మీకు దోహదపడిన అంశాలు ఏంటి? కార్యకర్తల బలం, మొక్కవోని దీక్షతోటి. పోలీసులు కొట్టినా, తప్పుడు కేసులు పెట్టినా, మేము ఆర్థికంగా సాయం చేసినా, చేయకున్నా, అన్నం పెట్టినా, అన్నం పెట్టకున్నా, కార్యకర్తల్ని కలవగలిగినా కలవలేకపోయినా, దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన జెండా కోసం ఏదైనా ఇస్తామని సిద్ధపడేటువంటి కార్యకర్తలకి ఈ విజయాలన్నీ అంకితం. వాళ్ళకి మేయర్ పీఠం రాకపోతే 25,000 ఇయరా, ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చి చూపించాలి అనేసి వాళ్ళకు సవాల్ చేస్తారు. ఆయన ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు, కానీ మా అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే, మేము మేయర్గా ఆ పీఠంలో కూర్చున్న తర్వాత నష్టపోయినటువంటి బాధితులందరికీ 25,000 ఇస్తామని చెప్పి. మేయర్ సీట్ మాకు ఇచ్చేయమన్నారు. ఇప్పుడు కూడా మీకు సొంతంగా మెజారిటీ రాలేదు కదా, మాకు ఇచ్చేసి మా వెనకాల మీరు నిలిచారు, మేము 25,000 ఇస్తాం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కూడా ఓపెన్గా చెప్తా ఉన్నా నేను, మీకు ఎట్లాగో మెజారిటీ లేదు కదా, ఈ సభ్యులు ఆ సభ్యులు ఈడాడ పరిగెకట్టలు నేరుదామని మొదలుపెట్టారు కదా, అట్లేరా గుర్రి. భారతీయ జనతా పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ మేము ఉన్నాం కదా, మాకు చేతనైతే లేదు. బీజేపీని అధికారంలోకి రమ్మనుండ్రి, చేతనైతే పేరు మార్చమనుండ్రి, భాగ్యనగరంది చేతనైతే మనిషికి 25,000 ఇవ్వమని చెప్పుండ్రి. 6 నెలల్లో చేసి చూపెడతామో అడుగుండ్రి. ఒక మోగా ఇచ్చి చూడుర్రి, మారుస్తామా మార్చమా చూస్తాం. ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఎంఐఎంతో ఇప్పుడు వాళ్ళు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము. యువర్ ఫేట్ కెనాట్ బి రిటర్న్ బై మీ. యువర్ ఫేట్, యు ఆర్ ద డిక్టేటర్ ఆఫ్ యువర్ ఫేట్. నువ్వు అట్లా కలిసి రాజ్యం వెళ్తే నీ కర్మ మళ్ళీ మూడుతుందని నేను అనుకుంటున్నాను. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో ఒక 2 నిమిషాలు మాట్లాడి ఎక్కువగా మాట్లాడలేదు. మేము చాలా తక్కువ, అంటే వాళ్ళు మేము 70కి పైన ఊహించాము, చాలా చోట్లలో కూడా 50, 100, 200 లోపులోనే మేము ఓడిపోయాం, లేకపోతే మాకు అనుకున్న సీట్లన్నీ కూడా వచ్చేవని. ఆయన జాగాలో నేనుంటే రాజీనామా ఇచ్చిపోతుంటే, ఆయన జాగాలో నేనుంటే ఓడిపోయినందుకు సిగ్గుతో తల వంచుకొని నా మంత్రి పదవికి నేను రాజీనామా చేసిపోతున్నాను, ఇస్తఫా అడగొట్టి ఇంట్లో పోయి దుప్పటి కప్పుకొని పడుకుంటుంటే. అది లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం? గంటలు క్లాసులు వీకినావు కదా, మీడియాని బెదిరించినావు కదా, నువ్వు చెప్పిందే చూపెట్టమన్నావు కదా, ఛానళ్ళన్నీ కొనుక్కున్నావు కదా భయపట్టించి. మాట్లాడు మరి. నిన్న 3 గంటలు మాట్లాడిన ఎటువైంది సూరత్? ముఖం ఎందుకు చెల్లలేదు? చెల్లని రూపాయే కదా నువ్వు హైదరాబాద్లో. మీ బావ సిద్దిపేటలో చెల్లలే, నువ్వు హైదరాబాద్లో చెల్లలే, మీ నాయన నాగార్జున సాగర్లో చెల్లాడు. ఇంకెందుకురా పోయి పంచాయతీ రాజీనామా చేసిపోక?
ఏది తెలంగాణ రోషం, ఏది తెలంగాణ పౌరుషం లేదా? ఉంటే ఇస్తఫా వారేయాడా? పదవిని పట్టుకొని ఎందుకు వాకులాడుతున్నావు? ఏది నీ 100 రోజుల ప్రణాళిక? ఏది నీ 67,000 కోట్ల ప్రణాళిక? 67,000 కోట్లు ఖర్చు పెడితే 55 కార్పొరేటర్ల. నేను చెప్తున్నా కదా, నీ జాగాలు నేను ఉంటే వెంటనే ఇస్తఫా వేసి నేను నైతిక బాధ్యత వహిస్తున్నా అని బోధుండి. అది కూడా లేని వాళ్ళని ఏమనాలో మీరు అన్నుండ్రిగా. బీజేపీ గురించి చిలకనగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి 2 అంటే 2 సీట్లు తగ్గాయి కదా, వారికి మీరిచ్చే ఒక కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో లేదు, కాంగ్రెస్ దుబ్బాకలో లేదు, కాంగ్రెస్ భాగ్యనగరంలో లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ అంతర్ధానమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయని నేను అనుకుంటున్నా. అది వాళ్ళ అంతర్గత. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఓపెన్ కాగానే ఆయన ఒక ట్వీట్ చేశాడు, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని. ఎందుకు? ఆల్రెడీ మీకు ఏమైనా ఇంటర్నల్ ఒప్పందాలు ఏమైనా జరిగాయా? మేము ఏం చేసుకున్నా బహిరంగంగానే చేస్తాం. చైనాతో కొట్లాడినా, పాకిస్తాన్తో కొట్లాడినా, ఆఖరికి విజయారెడ్డితో కొట్లాడితే కూడా ఓపెన్గానే కొట్లాడతాం. మాకేం అంతర్గతంగా ఉండదు ఏమంతా. అన్ని కుల్లం నీళ్ళే పాలే. విశ్వేశ్వరరెడ్డి గారు వస్తా అంటే మా రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. దానికి ముసుగులో గుద్దులాట ఎందుకు? మేమేమన్నా నిన్నటిదాకా ఉద్యమ పార్టీ, ఇవాళ రాజకీయ పార్టీ అని అబద్ధాలు చెప్పుకుంటలేం కదా. ఏ రోజైనా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు వస్తామన్నా మా గేట్లు, మా తలుపులు కుల్లా ఉంటాయి. దానికి మాకు రాష్ట్ర పార్టీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయానికి మేమందరం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా కట్టుబడి పనిచేస్తాం. మీ స్ట్రాటజీలో భాగంగా ఆల్రెడీ బీజేపీ ఆకర్ష్ స్టార్ట్ చేసి